మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెకేషన్కి వచ్చిన మనందరికీ తెలుసు. సో స్పెషల్గా ఆకుకూర పప్పు అంటే మా అందరికీ చాలా ఇష్టం. మా ఊర్లో స్పెషల్గా దొరుకుతుంది, మంచిగా ఫ్రెష్ ఆకుకూర దొరుకుతుంది. దాంతో మా అమ్మమ్మ ప్రతిసారి మాకు పప్పు చేసి పెడతారు, అది చాలా టేస్టీ ఉంటుంది. సో అది మీతో కూడా షేర్ చేద్దాం అనుకుంటున్నాను. ప్రాసెస్ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, చూసేద్దాం. దీనికి కావాల్సిన పదార్థాలు: ఒక పెద్ద కప్పు నిండా చిర్రాకు. ఈ చిర్రాకు మా ఊర్లోనే దొరుకుతుంది, చాలా స్పెషల్గా దొరుకుతుంది. హైదరాబాద్లో అయితే నేను ఎక్కడ చూడలేదు. తోటాకు 2-3 వెరైటీస్ చూశాను, కానీ చిర్రాకు అయితే కనపడదు. నేను నెల్లూరు వెళ్ళినప్పుడు వండించుకుంటాను, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఒక పెద్ద కప్పు నిండా చిర్రాకు, ఒక చిన్న కప్పు నిండా పెసరపప్పు, ఒక 10 పచ్చిమిరపకాయలు, ఒక 3 టమోటాలు, ఒక ఆనియన్, హాఫ్ ఏమో పోపుకి, హాఫ్ ఏమో పప్పులోకి. పోపుకేమో ఆవాలు, జీలకర్ర, మెంతులు, ఎండుమిరపకాయలు, వెల్లుల్లిపాయలు. జస్ట్ ఇంతేనండి ఇంగ్రీడియంట్స్. ఆకుకూర పప్పు రెడీ అయిపోతుంది. ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం. మా అమ్మ అటికెలో చేస్తారు, ఎప్పుడు అటికెలోనే చేస్తారు. చాలా చాలా టేస్టీగా ఉంటుందని. కొన్ని స్పెషల్ రెసిపీస్ మాత్రం అటికెలో మాత్రమే చేస్తారు, అస్సలు కాంప్రమైజ్ అవ్వరు. ఫస్ట్ అయితే పప్పుని వేయించుకుంటారు, దోరగా వేయించుకోవాలి, అప్పుడే టేస్ట్ వస్తుంది మంచిగా. ఇప్పుడు అటిక స్టవ్ మీద పెట్టాక అది డ్రై అయిన తర్వాత పప్పు వేశారు, వేయించుతున్నారు. చాలా కమ్మటి వాసన వస్తుంది. అలా దగ్గరుండి వేయించుకోవాలి. ఇది లైట్గా వేగిన తర్వాత ఇది దింపేసి వాష్ చేసుకొని కొద్దిగా వాటర్ పోసుకొని ఫస్టే మనము పసుపు అండ్ పచ్చిమిర్చి అందులో వేసేస్తే పప్పుతో సహా ఉడుకుతుంది. ఒక్క పొంగు వచ్చిన తర్వాత మిగతా వేసుకోవాలి. ఫస్ట్ అయితే మిర్చి వేసేసుకోవాలి, టేస్ట్ బాగుంటుంది. ఇట్లాంటి చిన్న చిన్న టిప్స్ అనమాట, నాకు కూడా తెలీదు, నేను ఫస్ట్ టైం చూస్తున్నాను. అమ్మ చేస్తే మా అమ్మకి బాగా వస్తుంది, నాకైతే ఎందుకు రావట్లేదు అంత టేస్టీగా అనుకుంటుంటాను. కాకపోతే ఏంటంటే ఈ టిప్స్ మిస్ అవ్వడం వల్ల. సో ఆకుకూర పప్పే కదా మనకు రాదా అనుకోకండి, ఒకసారి చూడండి. ఇలా కొన్ని టిప్స్ పాటించడం వల్ల టేస్ట్ చాలా యాడ్ అవుతుంది. ఇది మామిడికాయ కాంబినేషన్లో చేసే పప్పు అండి, కాబట్టి పుల్లటి మామిడికాయ అయితే అని మేము చూపించాం కదా, దాంట్లో హాఫ్ వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఒక పొంగు వచ్చింది కదా, ఇప్పుడు ఆకు పెట్టేసుకోవాలి. ఆకు పెట్టుకున్న తర్వాత ఆకు పైన ఆనియన్ ముక్కలు పెట్టేసుకోవాలి. ఇది కూడా లైట్గా ఉడికిన తర్వాత మిగతా అవి టమోటాలు అవి, ఇది కూడా కొద్దిగా ఉడికింది చూడండి, అదిగోండి ఉడికేసింది. కాబట్టి ఇప్పుడు టమోటా ముక్కలు వేసుకోవాలి. నేనేం చేస్తానంటే అన్నీ వేసేస్తాను, కాబట్టి అట్లా కాదు, ఇట్లా 1 by 1 వేసుకోవాలి. టమోటా ముక్కలతో పాటు మామిడికాయ ముక్కలు కూడా వేసేసుకొని 2 కలిపేసుకొని ఉడికించుకోవాలి. అన్నీ ఉడికిపోయినాయి. ఇప్పుడు దింపేసి కల్లుప్పు వేసి ముద్దకంతో మంచిగా పప్పుని వెనుపుకోవాలి. వెనుపుకున్నప్పుడు మనకి ఎట్లా అంటే బాగా కలిసిపోవాలన్నీ మంచిగా. మామూలుగా మ్యాంగో సీజన్ కాకపోతే దీంట్లో కొద్దిగా చింతపండు వేసుకుంటాము. ఇది న్యాచురల్, ఇది మ్యాంగో అంటే ఇంకా అసలు ఆ టేస్ట్ వేరు కదా, అసలు మిస్ చేసుకోం కదా. అందుకని మ్యాంగో సీజన్లో మాత్రం అమ్మ మస్ట్ అండ్ షుడ్గా మ్యాంగోనే యూస్ చేస్తారు. ఇప్పుడు పోపుకి ప్యాన్ పెట్టుకున్నాము. దాంట్లో ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మెంతులు వేసారు ఫస్ట్, తర్వాత ఆవాలు, జీలకర్ర, కొద్దిగా కచ్చాపచ్చిగా దంచుకున్న వెల్లుల్లి, ఎండుమిరపకాయలు తుంచేసుకున్నారు. ఇవి వేగిన తర్వాత ఆనియన్స్ వేస్తారు. లైట్గా వేగాలి. నేను ఇందులో మెంతులు మిస్ చేస్తాను, నేను ఇప్పుడే చూశాను. మెంతులు వేయాలి లైట్గా, ఎక్కువ కాదు, కొద్దిగా స్మెల్ కోసం. ఆనియన్స్ కూడా వేసేసుకున్నాము. మనం ఆకుకూర కాబట్టి కరివేపాకు వేయక్కర్లేదండి, ఆకుకూరలకి కరివేపాకు ఏమి వేయక్కర్లేదు.
మంచిగా ఫ్రై అవ్వాలి, అప్పుడే మంచి స్మెల్ వస్తుంది. ఆనియన్ డీప్ ఫ్రై అయితే ఎంత మంచి వాసన వస్తుంది కదా. అప్పుడు మనము పప్పు తిరగపోసుకోవాలి. బాగా వేగిపోయింది, ఇప్పుడు పప్పు పోసేసుకుందాం. పంత వేసేసుకొని ఒక 2 minutes కొంచెం గోబా ఉడికించుకుంటే సూపర్ టేస్టీ ఎమ్మి చిర్రాకు పప్పు రెడీ అయిపోతుంది. ఇది పెసరపప్పుతో చేస్తున్నాం కాబట్టి మనము వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని, నెయ్యి కాస్త దట్టించండి, ఏం పర్వాలేదు. తింటుంటే అసలు మాటలు సరిపోవు. అసలు కొంచెం ఉప్పు తగ్గింది, ఇప్పుడు కల్లుప్పు కలవదు కాబట్టి రాక్ సాల్ట్ యూస్ చేస్తారు అమ్మ వాళ్ళు. సో కొద్దిగా సాల్ట్ వేస్తున్నారు, చూసుకొని వేసుకోవడమే. ఎంత బాగుంటుందంటే ఇది దొరికే వాళ్ళు మాత్రం చిర్రాకు పప్పు చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి, ట్రై చేయండి ఈ విధంగా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్రియా సూర్య ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ, బాయ్ బాయ్. Just so